వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే ఎర్రమల్చిలు సత్యనారాయణ సృజనా చౌదరి గాంధీ మున్సిపల్ హై స్కూల్ నందు విద్యార్థులకు స్కూల్ కిట్టు, పుస్తకాలు, బ్యాగ్స్, స్టూడెంట్స్ యూనిఫామ్స్, షూస్ పంపిణీ చేసి ఎమ్మెల్యే సృజనా చౌదరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు విద్యార్థులు తెలుసుకోవాలని ఎమ్మెల్యే సృజనా చౌదరి ఎమర్జెన్సీ డే వ్యతిరేక అవగాహన సదస్సు విద్యార్థులకి నిర్వహించారు. ప్రతి యువతి యువకుడు ప్రతి ఒక్కరూ ఓటు అనేది చాలా విలువైనది, దానిపై రేపటి రోజు మీదే భవిష్యత్తు అని వెల్లడించారు. విద్యార్థులు ఎమ్మెల్యే సృజనా చౌదరికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాము, బీజేపీ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎంఎస్ బేగు, జనసేన పార్టీ ఆంధ్ర ఎన్నికల కన్వీనర్ బాడిత శంకరు, 37వ డివిజన్ మండల అధ్యక్షుడు నీలం ఠాగూరు, 52వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బిఎస్కే పట్నాయక్, ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి అవ్వారి బుల్లబ్బాయి, బీజేపీ కార్యదర్శి ఉమాకాంత్, బీజేపీ నాయకులు పిచ్చయ్య, బీజేపీ నాయకులు బేస్ కంఠేశ్వరుడు, బీజేపీ నాయకులు పైల సతీష్, టీడీపీ నాయకులు వివిధ డివిజన్ అధ్యక్షులు, బీజేపీ నాయకులు వివిధ డివిజన్ అధ్యక్షులు, జనసేన నాయకులు వివిధ డివిజన్ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయం సేవక సంఘం ఇట్లాంటి చాలా వాటిని చేసి ఒక ప్రజాస్వామ్యంలో ఒక డిక్టేటర్షిప్ అంటే ఎలా ఉంటుందో చూపించారు. అందులో చేసే కార్యక్రమాలు కూడా బలవంతంగా చిన్న పిల్లలకి తీసుకెళ్లి చూపెక్టిపోయి వేసేది, అంటే పిల్లలు కొట్టుకోకుండా ఉండేది, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయటం, చాలా ఎక్సెస్ జరిగిపోయాయి. ఆ జరిగినప్పుడు అదొక చీకటి, ఇది మనం బాగా చేస్తామని అనుకున్నారు ప్రజలందరూ, మనం చెప్పినట్టు వింటున్నాం అనుకున్నారు. కానీ ఒక మహానాయకుడు రాజకీయాల్లో పెద్ద తరహాగా ఉండే జయప్రకాష్ నారాయణ గారు వచ్చి, అప్పుడు రకరకాల పార్టీలు ఉండేవి, స్వతంత్ర పార్టీ, లోక్ దళ్, జనతా పార్టీ, ఇట్లా జనతా పార్టీ అప్పుడు అన్ని ఉంటే, వీళ్ళందరినీ నాకు పదవద్దు, మీరందరూ కలిసి దుర్మార్గ ప్రభుత్వాన్ని పోగొట్టాలి అని చెప్పి ఆయన జనతా పార్టీని స్థాపించి 2 ఏళ్లలో 1977లో ఇందిరాగాంధీ గారితో సహా అందరూ ఓడిపోయారు. అంటే ప్రజలు చూస్తా ఊరుకుంటారనుకుంటే అది పాలకుల యొక్క అనుభవ రాహిత్యం. అలాగే మేము బాగా చేస్తున్నాం మనం అనుకోవటం కాదు, మనం ఏం చేసినా మనం ఏం చేస్తున్నాం, బాగా చేస్తున్నాం లేదా అనేది డిసైడ్ చేయాల్సింది ప్రజలు చూసేవాడు. నేను బాగా చేస్తున్నాను నేను అనుకుంటాను, నా వెనకాల వాళ్ళు కూడా బాగా చేస్తున్నాను, అది నిజం కాదు. ప్రజలు ఏమనుకుంటున్నారో ఉంది. ఇవాళ 49వ సంవత్సరం కంప్లీట్ అయ్యి 50 సంవత్సరంలో ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత అలాంటి దుష్ట రకమైన యాక్ట్స్ అవి రాకూడదని ప్రజలు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ నాయకులు మనకు నచ్చిన వాళ్ళకి వేసుకోవచ్చు, కానీ వాడు తప్పు చేస్తే మాత్రం అలాంటిది మళ్ళా రాకుండా ఉండాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అందుకని దేశంలో ఉన్న వాళ్ళందరికీ, మీరు చాలా మంది అప్పుడు పుట్టలేదు, 49 ఏళ్ల నాడు జరిగిన ఉదంతాన్ని ఈ దేశానికి అది చీకటి రోజులు, ఆ 2 ఏళ్ళు చీకటి రోజులుగా ఉన్నాయి. అందుకని మళ్ళా అట్లాంటి రాకూడదని ఉంది. ఇవాళ ప్రజలు వేరు వేరు కారణాలతో ప్రజలు పూర్వం కన్నా ఇవాళ సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా యాక్టివ్గా ఉండబట్టి అప్పుడు మీడియా మీద కూడా బ్యాన్ పెట్టారు. ఏ వార్తలు వేస్తానికి లేదు, పేపర్లన్నీ వాళ్ళు చెప్పిన సెన్సార్ చేసి పేపర్లో ఏ న్యూస్ వేయాలో కూడా ప్రభుత్వమే నిర్ణయించే పరిస్థితికి వచ్చారు. అప్పుడు ప్రజలందరూ తిరగబడి చేశారు. 42వ రాజ్యాంగ సవరణ చేయడానికి కూడా ఆవిడ తీసుకొచ్చింది. యాక్చువల్గా తీసుకొచ్చి ఎలక్షన్స్ కావాలంటే 10 సంవత్సరాలు కూడా పెట్టొచ్చు. 42వ సవరణ అది. అవన్నీ కూడా అంటే దాంట్లో ఉండే మౌలిక స్వరూపాన్ని మొత్తాన్ని మార్చేస్తారు. కానీ మన భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చాలా గట్టిది.
కాబట్టి అనేక మంది ప్రయత్నం చేసినా భారత రాజ్యాంగం చెక్కుచెదరకుండా ఈ రోజుకి మన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంకా కొన్ని చోట్ల మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన అదొక కేస్ స్టడీ అనుకోండి, అది తప్పితే అక్కడక్కడ జరుగుతుండొచ్చు. కానీ ఇంకా మన భారతదేశం ఇంత సస్యశ్యామలంగా ఉందంటే భారత రాజ్యాంగం యొక్క పటిష్టతే. చట్టాలు రాజ్యాంగానికి అనుగుణంగా ఉండేలాగా న్యాయ వ్యవస్థకి ఉండే సమీక్ష అధికారాన్ని కూడా తీసేద్దాం. అంటే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఏమన్నా చట్టాలు కనుక పాస్ చేస్తే కోర్టు కొట్టేయచ్చు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి క్యాపిటల్ రాజధాని తీసి పడేస్తా అన్నాడు. కోర్టుకు వెళ్ళి మనం 5 సంవత్సరాలు పోరాడి ఆయన ఇష్టానుసారం చేయకుండా ఆపగలిగాం, మన ప్రజలు ఆపగలిగారు. కాబట్టి మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చినాక ఓటు హక్కు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించి అమరావతి రాజధాని మళ్ళీ మనం పెట్టుకోగలుగుతున్నాం. ఏదైనా సరే ఇష్టానుసారం చేయడానికి వీలు లేదు. ప్రజాస్వామ్యంలో ఒక ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ ఓటు వేసి గెలిపిస్తే ఇష్టానుసారం చేయడానికి లేదు అంటానికి చెక్స్ అండ్ మెజర్స్, బ్యాలెన్సింగ్ అనమాట. ఒకరికి ఏదైనా తప్పు జరుగుతుంది అని అంటే మీడియా వాళ్ళు వెంటనే ప్రజానికి చెప్పాలని, ఒకవేళ కనుక ప్రజలచే ఎన్నుకున్నబడిన ప్రభుత్వం కేవలం మెజార్టీ ఉందని ఇష్టానుసారం చేస్తే వాటిని చెక్ పెట్టడానికి మన న్యాయ వ్యవస్థ ఉంది. అట్లాగే మన వ్యవస్థలో లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. అసెంబ్లీలో జరిగితే ఏమైనా తప్పులు జరిగితే పెద్దల సభగా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది, ఎమ్మెల్సీస్. అట్లాగే పార్లమెంట్లో కూడా లోక్సభ ప్రజలచే ఎన్నుకోబడిన వాళ్ళు బిల్లులు పాస్ చేస్తే మళ్ళీ రాజ్యసభలో కూడా మళ్ళీ వాటిని ఒకసారి చెక్ చేసి అన్ని చదివి ఏదైనా కనుక సెంట్రల్ సబ్జెక్టు ఇంకోటి కంకరెంట్ సబ్జెక్టులు అంటే ఇద్దరు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, పోర్ట్స్ కానీ, ఇట్లాంటివన్నీ. వీటిలో ఏదో లేని సబ్జెక్టులు ఏమి వస్తే సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం కల్పించారు. ఆ అధికారాలన్నీ కూడా తీసేయడానికి అప్పటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. 21 నెలలు సుమారుగా చేశారు. ప్రతి ఒక్కళ్ళ మీద ప్రాథమిక హక్కుల మీద దాడి చేశారు. ఆ దాడిని అన్నింటినీ కూడా అరికట్టి మన దగ్గర ఉన్న ఎంతోమంది, ఇందాక కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా ఎంతోమంది కష్ట ఫలితమే మనం ఈ రోజున స్వాతంత్ర భారతదేశం వచ్చింది. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి బ్లాక్ డే అంటే ఎమర్జెన్సీ జరిగింది. మన భారత రాజ్యాంగం ప్రకారం అంత దుర్దినం ఇంకోటి లేదు. అనేక సందర్భాల్లో మెజార్టీ లేక ప్రభుత్వాలు పడిపోవచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కానీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరిగింది. అప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని న్యాయ వ్యవస్థలు కొన్ని జడ్జిలను కూడా ఆవిడ ఇంటికి పంపించడం జరిగింది. క్లియర్ కట్గా ఏ ఒక్క పౌరుడికి కూడా హక్కులు లేవు, ప్రాథమిక హక్కులు లేవు అనే విషయం కూడా చెప్పి 21 నెలలు భయాందోళనని తయారు చేశారు. కానీ దాంతో ప్రజాస్వామ్యంలో మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతో తయారైన నాయకులే వాజ్పేయి గారు కానీ, మన మోడీ గారు కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ, వీళ్ళందరూ కూడా, చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరూ కూడా భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కుల ద్వారానే వచ్చారు. ఆ తర్వాత నాయకులు మేమందరూ తయారైనప్పటికీ స్ఫూర్తి మాత్రం భారత రాజ్యాంగం పటిష్ట. అప్పుడు జరిగిన ఎమర్జెన్సీ పోరాటాలు, స్వతంత్ర పోరాటాలు, తర్వాత అనేకం. సో ఆ పోరాటాల యొక్క హక్కు ఉండబట్టి ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయింది. మంచిగా చెడా వదిలేసేయండి, కానీ ప్రజా హక్కుల్ని పోరాడి వాళ్ళు సంపాదించుకున్నారు. కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు, కానీ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 సబ్సెక్షన్ 4 ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ని విడదీశారు. సో చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే అది మళ్ళీ పునర్నిర్మాణం అవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఇవన్నీ ఒకసారి, ఈరోజు ఏంటంటే ఇంటర్నెట్లో అన్నీ ఉన్నాయి, బోల్డ్ అంత నాలెడ్జ్ ఈజ్ అన్ అసెట్. మీరు కాలయాపన చేయడానికి ఇన్ఫర్మేషన్ ఊరికే తీసుకుంటే కనుక ఉపయోగం లేదు. ఆ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్గా మీరు మలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మళ్ళీ ఎమర్జెన్సీ చీకటి రోజులు భావితరానికి కానీ వర్తమానానికి కానీ మళ్ళీ రాకూడదనే ఉద్దేశంతో మన భరతమాతను ఎప్పుడూ పూజించుకొని మీరందరూ కూడా మంచిగా చదువుకొని భారతదేశ అభివృద్ధిలో పటిష్టం చేయడంలో మీరందరూ పాల్గొనాలని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.